నెల్లూరు జిల్లా కావలి సెంటర్ ఏరియా హాస్పిటల్ వద్ద కావలి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 5 సంతకాలు పెట్టడం రాష్ట్ర ప్రజల మీద ఆయనకున్న అంకిత భావాన్ని తెలియజేశారన్నారు కావ్య కృష్ణారెడ్డి. చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టపరంగా కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దానికి అనుగుణంగా న్యాయవాదులు అనేక మంది మేధావులు కూడా కోర్టు నిరసన చేయడం, కోర్టు బహిష్కరించడం అనే కార్యక్రమాలన్నిటినీ చేస్తున్నాము. అయినా కూడా గత ప్రభుత్వం కరుణ చూపలేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయమని ఎన్నో విధాలుగా కోరినా కూడా గత ప్రభుత్వము దానిని రద్దు చేయలేదు. దానివల్ల కోర్టులు సరిగా సక్రమంగా జరగలేదు. అదేవిధంగా కోర్టులు కూడా మూతవేయాల్సిన పరిస్థితి కూడా నెలకొనింది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చెప్పిన రీతిగా తన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2వ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన సంతకం చేశారు. చెప్పిన రీతిగానే చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి ప్రజలందరికీ మేలు చేకూర్చారు. ఏదైతే మాట ఇచ్చామో, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈ రోజున ముఖ్యమైనటువంటి 5 పథకాలపై సంతకం చేయడం జరిగింది. ఇదే విధంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి మిగతా అన్ని పథకాలు కూడా అమల్లోకి త్వరలోనే వస్తాయి. రాష్ట్ర మంత్రివర్గం ఏర్పాటు చేసిన తర్వాత మంత్రివర్గంలో ఆ నిర్ణయాలు తీసుకొని మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా ప్రతి ఇంటికి, పేద ఇంటికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కానీ, ఇవి 2 కూడా త్వరలోనే అందుబాటులోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి వస్తున్నాయి. క్లాస్ అక్కడ పట్టుకోవచ్చు కదా, 2 నిమిషాలు వచ్చావు.